శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. కార్తీక మాసము మంగళవారము. మంగళం మహత్తని. మనము మంగళవారము కదా, ఈ పని చెయ్యము, ఈ పని చేయకూడదు అని అనుకుంటూ ఉంటాం. కానీ మంగళవారానికి అధిపతి కుజుడు. కుజుడు అంటే ఏమిటి అంటే సుబ్రహ్మణ్య స్వామి ఒక రకంగా. అయితే ఈ కుజుడి యొక్క ఆధిపత్యము వలన మంగళవారానికి మనం ఏమి చేసుకుంటే ఆ వారానికి అధిపతి అయినటువంటి కుజుడి అనుగ్రహము, కార్తీక మాసము కాబట్టి పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహము, అధికస్య అధికం ఫలం అన్నట్టుగా ఏమేమి నెరవేరుతాయి అంటే, ఏదైనా భూముల తకరారులు ఉండేటువంటి వాళ్ళు కానీ, లేదా రుణ బాధలు తీరలేదు, మాకు ఎంత చేసుకున్నా ఎందుకో రుణము తీరటం లేదు, ఈ రుణము తీరాలి అంటే ఎలా చేసుకోవాలి, ధనము రావాలి, రుణము తీరాలి అంటే ఏమిటి, మన కోరిక నెరవేరటానికి, అలాగే మగపిల్లవాడు కానీ ఆడపిల్లలు కానీ కళ్యాణము శీఘ్రముగా జరగాలి, తొందరగా కళ్యాణము జరగాలి అని కోరుకునేటువంటి వాళ్లకు కానీ, అంతేకాకుండా భార్యాభర్తల మధ్య ఏదైనా వివాదాలు లాంటివి ఉండి దూరముగా అన్యమనస్కముగా ఉండేటువంటి దంపతులకు కానీ, అంతేకాకుండా ఇంకా ఎటువంటి ఇబ్బందులు ఉండినా పోలీసు డిపార్ట్మెంట్ వ్యవస్థలో కేసులు ఇట్లాంటివి ఉంటే కానీ, మనం అనవసరముగా ఈ కేసులో ఇరుక్కున్నామే అనేటువంటి బాధల్లో ఉండేటువంటి వాళ్ళు కానీ, కోర్టుపరమైనటువంటి చిక్కులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఉండేటువంటి వాళ్లకు కానీ, ఇలా కుజుడి యొక్క ప్రభావము అంటే అనేక రకాలుగా ఉంటుంది. మనకు డబ్బులు రావాల్సినటువంటివి రావాలి, వేరే వాళ్ళకి ఇచ్చాము, ఇంతకాలమైంది రాలేదు, ఎందువలన అని బాధపడేటువంటి వాళ్లకు కానీ, మరి ఏ వారము ఏ మాసము ఏమి చేస్తే మనకు ఇవి జరుగుతాయి అనేటువంటిది అనాది నుండి వస్తూ ఉండేటువంటిది. ఎందుకంటే ఈ చిన్న చిన్న పరిహారాల వల్లనే పెద్ద పెద్ద పనులు నెరవేరుతాయి. అలాంటి మంగళవారము రోజు మనం ఏమి చేసుకుంటే మనకు పరమ పుణ్యప్రదముగా మేలు జరుగుతుంది. ఈ ఇబ్బందులు ఉండేటువంటి వాళ్ళందరూ కూడా మీరు కోరుకోవాల్సినటువంటిది ఏమిటి అని ఒక్కసారి ఆలోచన చేసినట్టయితే, మంగళవారము నాడు సాయంకాలము శివాలయములో ఒక తొమలపాకు అనేటువంటిది బాగా పెద్దగా ఉన్నటువంటి తొమలపాకు తీసుకొని, అందులో కందిపప్పు ఒక పిరికెడు, ఒక గుప్పెడు కందిపప్పు పోసి, దాని మీద ప్రమిద అనేటువంటిది ఉంచి, మట్టి ప్రమిద, దానిలో కుంకుమ కలరుతో ఉండేటువంటి ఎర్రటి మామూలుగా ఒత్తులు 3 ఒకటిగా చేసి ఆవు నెయ్యి అందులో పోసి వెలిగించండి. ఆ వెలిగించినప్పుడు మీరు చేసుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే, కుజుడికి సంబంధించినటువంటిది, కుజగ్రహానికి సంబంధించినటువంటిది కుజాయ నమః అని కానీ, అంగారక దేవతాభ్యో నమః అని కానీ, మీరు కుజుడిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః అని కానీ, లేకపోతే ఓం సాం శరవణభవాయ నమః సాం ఓం అనేటువంటిది ఇంకా యోగవంతమైనటువంటి మంత్రం. అంటే ఓం సాం శరవణభవాయ నమః, ఓం సాం శరవణభవాయ నమః సాం ఓం అనేటువంటి మంత్రము ఎప్పుడైతే మీరు ఒక 6 సార్లు, అంటే కుజుడికి 6 సంఖ్య అనేటువంటిది ముఖ్యము కాబట్టి, అలా మీరు 6 సార్లు సుబ్రహ్మణ్య స్వామిని తలుచుకొని పార్వతీ పరమేశ్వరులకు నమస్కారము చేసుకోండి. తర్వాత ఎలాగో మిగతా పనులు మీ ఇష్టం, మీ కార్యక్రమాలు మీరు చేసుకోవచ్చును.
ఇది చేస్తూ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఒక ఎర్రటి క్లాత్ మీద ముందు కుంకుమ పసుపు వేసి అప్పుడు దాని మీద తమలపాకు ఉంచి అలా చేసుకున్నారు అంటే ఇంకా మీకు యోగదాయకముగా ఉంటుంది.